శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. క్షత్రియ నాశనం చేస్తానని రాముని ప్రతిజ్ఞ. వశిష్ఠుడు ఇట్లు చెప్పెను. జమదగ్ని వధ తదితర విషయం గురించి విని రాజు సంక్షోభిత మనస్కుడయ్యను. తత్సంబంధి బహు విషయముల గురించి ఆలోచించాను. అహో, నేను ఉభయలోకములందు మిక్కిలి క్రూరమైన కర్మను ఆచరించేతిని. బ్రాహ్మణుల సొత్తులను అపహరించ కోరికే బ్రాహ్మణ హత్యయు మిక్కిలి గర్హింపదగినది. అయ్యో, పురోహిత బ్రాహ్మణుని యొక్క ఉపదేశం విముఢాత్ముడని సిగ్గు విడిచి అప్పుడు నేను వినక ఉంటుని అని దుఃఖించి హృదయంలో చింతిస్తూ రాజు తన అనుచరులతో సహా నగరమునికి తిరిగిపోగా, ఓ రాజా, జమదగ్ని భార్య అయిన రేణుక ఆశ్రమం నుండి వెంటనే బయటకు వచ్చెను. వచ్చి శరీరం నందు అంతటను గాయములు కలిగి రక్తంసే తడిసి నిశ్చేష్టుడై నేలపై పడి ఉన్న తన భర్తను ఆమె చూసెను. అంత చైతన్యం లేని భర్త చంపబడిన వానిగా తలచి పిడుగు యొక్క పతనంచే కొట్టబడినట్లు ఆమె భూమిపై కూలెను. చాలాసేపటికి మరలా భూమి నుండి లేచి అత్యంత దుఃఖితయి మరలా నేలపై మూర్ఛపడి తెప్పరిల్లు లేచి ఆమె మరలా సుస్వరంతో ఏడ్చెను. ధరణి ధూళి ధూసరమైన ఆమె అత్యంతం విలపించి అశ్రుపూర్ణ ముఖంతో దీనురాలై శోకసాగరాన మునిగెను. హా నాథ, ప్రియ, ధర్మమును తెలుసుకున్నవాడా, దాక్షిణ్యామృతానికి సాగరమైన వాడా, అయ్యో ఎంత కష్టం! అత్యంత శాంతుడా, ఇట్టి శాంతం నెవ్వడు కోరెరు. ఆశ్రమం నుండి బయటకు వచ్చి, ఓ నాథ, నీవు నన్ను వెంటనే అగాధమైన దుఃఖార్ణవం నందు తోసి అనాథ అయిన నన్ను వేడి, ఓ మానద, అభిమానులలో శ్రేష్ఠుడా, ఎచ్చటికి వెళ్ళిపోతివి? సజ్జనులతోడి మైత్రి సాప్తపది నమ్ము అందరు నీతో కలిసి నివసించాని ఒక్కడవ ఏకాకిగా ఎక్కడికి వెళ్ళావో అచ్చటకు నన్ను తీసుకుని పోవ అర్హుడవు కావా? ఓ మహాభాగా, ఇట్టి అవస్థలో నిన్ను చూసి నా గుండె వ్రేలలేదే. స్త్రీలు కఠినాత్ములు కదా అని ఈ విధంగా ఆమె విలపించి మాటిమాటికి హోరును ఏడ్చుచుండెను. అత్యంత దుఃఖంతో కూడి రామ రామ ఇచ్చటగలవు అని పిలిచెను. అంతలో రాముడు సమిధల భారంతో వనం నుండి ఆకృత వ్రణునితో సహా తన ఆశ్రమానికి తిరిగి వచ్చెను. దారిలో రాముడు భయమును సంకింపచేయు అనేకములైన దుర్నిమిత్తాలను చూసి దుఃఖంచే ఉద్విగ్న హృదయుడై రాముడు వెంటనే ఆశ్రమానికి చేరను. ఆశ్రమానికి వస్తున్న రాముని చూసి అత్యంత పీడితైన రేణుక ఆతృతతో శోకంతో మరల అధికంగా రోధించెను. భర్తృవ్యసనంచే అత్యంత పీడితైన రేణుక తన రెండు చేతులతో కడుపు మీద బాధాపరవశయ్యే బాదుకొనెను. రాముడు మార్గంలో వృత్తాంతమంతా తెలుసుకొనెను. ఆడలేడి వలె దుఃఖార్తి అయిన తల్లిని చూసి తాను కూడా దుఃఖపరవశుడయ్యను. మేధావి అయిన రాముడు ధైర్యం తెచ్చుకొనెను. దుఃఖంచే పరిప్లుతుడైన రాముని చూసి ఆకృత వ్రణుడు రామునితో భృగువంశసాడుతోలా, ఇదేమి దుఃఖపరీతుడవైతివి, ఇది నీకు తగదు. ఓ మహాభాగా, ఎక్కడైనాను నీ వంటి వారు అధికంగా శోకిస్తారా? ఆపద వచ్చినప్పుడు ధైర్యవంతులు మహాత్ములు దుఃఖింపరు కదా. శోకం సర్వేంద్రియాలను శుష్కింపచేయున్నది. మహాబాహో, అత్యంత శౌర్యనిధి, శోకం పరిత్యజించము. ఇది నీ వంటి వారికి యోగ్యం కాదు. శోకం నిజంగా ఐహికాముష్మిక ప్రయోజనాలన్నింటికీ ఏకైక రోధకం. అట్టి శోకమునకు అవకాశం ఎట్లు నీ హృదయాన వసగావు. అందుకే నీవు ధైర్యవంతుడైవై మీ అమ్మైన రేణుకను ఓదార్చుము. వైధవ్య శంకచే చైతన్యం లేనిదై మీ అమ్మ రోధిస్తున్నది. వ్యతిక్రాంత వస్తువు కనగా జరిగిపోయిన గతం తిరిగి వచ్చిట ఉన్నదా? అందుకే జరిగిందంతయో విడిచిపెట్టి ఇక ముందు చేయాల్సిన కార్యం గురించి ఆలోచించమని ఈ విధంగా ఆకృత వ్రణుంచే ఊరడింపబడి రాముడు దుఃఖ సమన్వితుడై తనకు తాను మెల్లగా దృఢచిత్తుడయ్యను. దుఃఖ శోక పరీతాత్మురాలైన రేణుక మాటిమాటికి రోధించుతూనే ఉండను. 21 మార్లు తన బాహువులతో ఆమె ఉదరం బాదుకొనెను. అంతలో రాముడు కన్నీరు నిండిన కన్నులు కలిగి రేణుక యొక్క సమీపానికి వచ్చి, అమ్మ, విలపించుట చాలు అని ఆమెను సాంత్వనపరచను. భర్తృశోకమున వలన కలిగిన దుఃఖం నుండి తల్లిని అపనయించి రాముడు, నీవు 21 మార్లు కడుపుపై బాదుకొన్నట్లు అన్ని మార్లు నేను ఆ క్షత్రియ జాతిని మిగలకుండా చంపుతాను. నీతో చెబుతున్నాను, ఇది భువి సత్యం. అందుకే నీవు శోకం వదులు. ఇప్పుడు ధైర్యం వహించు. జరిగిన విషయాలు విచారించినా తిరిగి రావు కదా అనెను. అత్యంత దుఃఖం పొందినదై ఉన్నను ఇట్లో ధైర్యం వహించి అట్లే చేయదును అని రామునికి రేణుక సమాధానమిచ్చెను. ఓ రాజా, అంత మహామహుడైన రాముడు తన సహోదరులతో సహితం యథావిధి పితరునికి అగ్ని సాత్కృతి చేయుట ఆరంభించెను. భర్తృవియోగం వలన శోకం కలిగిన రేణుకయు దృఢవ్రతురాలై తన బిడ్డలందరినీ పిలిచి వారితో ఇట్లనెను. నాయనలారా, పుణ్యశీలుడు స్వర్గంను పొందినవాడు అయిన మీ తండ్రిని ఆగమించుటకు నేను కోరుచున్నాను. అట్టి నాకు మీరు అనుజ్ఞయి అర్హులగుదురు. సహించుటకు దుర్లభమైన వైధవ్య దుఃఖం అనుభవించుచు భర్తచే విరహితురాలనే నిందితురాలనే నేనెట్లు ప్రవర్తించగలను?
అందుకే నాకు ప్రియదయితుడైన భర్తని నేను అనుసరించిపోతాను. పూర్వం అతనితో ఎట్లుంటేనో స్వర్గమున కూడా అనగా పరలోకమున కూడా అట్లే అతనితో ఎప్పుడూ ప్రవర్తింతును. ఈ ప్రజ్వలించే అగ్నిలో ప్రవేశించి అచిరకాలంలో నేను పితృలోకానికి నా భర్తకు ప్రియమైన అతిథి నగుదును. ఓ పుత్రులారా, నాకిష్టమును మీరు ఆచరింపదలిచినచో మీరందరూ కలిసి ఈ విషయంలో నాకు వ్యతిరేకంగా పలకవద్దు. నేను సహగమనం చేసేదను అని పలికి దృఢనిశ్చయురాలైన రేణుక అగ్నిని ప్రవేశించి భర్తను అనుగమింప దృఢ మనసుతో ఉండెను. అంతలో కుమారులతో మాట్లాడు రేణుకను ఉద్దేశించి అశరీరవాణి గంభీరమైన వాక్యములు పలికెను. ఓ రేణుక, నీవు నీ తనయులతో కూడా ఈ నా వాక్కులు వినుము. ఓ భద్రురాల, ఓ మాంగళ్యవతి, సాహసం చెయ్యకము, నీకు ప్రియం చెబుతున్నాను. నీవు మరణించరాదు. సర్వో జీవన్ భద్రాన్ని పశ్యతి, బ్రతికి ఉండి శుభములు పొందవచ్చు. అందుకే ధైర్య ధనురాలవై కాలమును ప్రతీక్షించుచూ ఉండము. ఓ శుచిస్మిత, శుచిమంతమైన చిరునవ్వు గలదాన, నిమిత్తమును గమనించి కొంతకాలం సహించము. అచిరకాలంలో నీ భర్త తిరిగి జీవించగలడు. అతడు పునరుజ్జీవితుడైన వెంటనే నీవు నీ కోరికలు పొందగలవు. ఓ శోభన, చిరకాలం ఉండగల కళ్యాణములకు నీవు స్థాపనము కాగలవు అనెను. వశిష్ఠుడు ఇట్లు చెప్పెను. ఆ ఆకాశవాణిని విని రేణుక ధైర్యం పొందెను. ఆమె కుమారులందరూ ఆ వాక్యం విని సంతోషం పొందిరి. అంత పితృశరీరమున ఆశ్రమాభ్యంతరంలోనికి తీసుకొని పోయిరి. ఆ శరీరమును బాగుగా గాలి లేని ప్రదేశమందు పడుకొనబెట్టి చుట్టూ వారందరూ కూర్చున్నారు. సంతోషరహిత చిత్తంతో వారందరూ కూర్చుని ఉండగా గొప్పవైన అనేక శుభనిమిత్తములు కలిగను. ఆ కారణాన మునిపొంగవులు కొలదిగా ఊరట చెందిరి. అందే పితృపాదుల పునర్జీవనం కోరుచు తల్లితో కూడి వారు ఉండిరి. ఆ మధ్యకాలంలో భృగు వంశోద్ధరుడైన ఒక ముని మతిమంతుడు అతర్కితోపన్నముగా దైవబలమున అచుటకు వచ్చెను. అతడు అధర్వణ మంత్ర నిర్మాత, వేదాంగముల యొక్క సారమును ముట్టినవాడు, సర్వశాస్త్రముల యొక్క అర్థమును తెలిసినవాడు, ప్రాజ్ఞుడు, సకలాసుర వందితుడు. అతడు మృత సంజీవుని విద్య తెలిసినవాడు. ఆ కారణాన యుద్ధమున మరణించిన దానవులందరినీ బ్రతికింపగలిగిన వాడు. ఈ రహస్య శాస్త్రం ఇతర ఋషులకు తెలియనిది. రాజులకు రాజ్యఫలప్రదమైన శాస్త్రం రచించిన వాడు. ఆ శాస్త్రమే అతని తర్వాత శుక్రనీతి సారమైనది. ఆ శాస్త్రమే రాజులను తమ రాజ్యములను తిరిగి పొందజేసింది. ఇప్పటికి కూడా రాజులందరూ దాన్ని అనుసరించరు, దానిపై ఆధారపడి ఉందరు. అట్టి ఇతడు ఆ ఆశ్రమానికి చేరి లోనికి ప్రవేశించెను. ఆ అవస్థలో దుఃఖ పరిపృతులై ఉన్న వారందరినీ చూసెను. అంత వారందరూ తమ వంశ పితరుడైన భృగువును చూసి లేచిరి, సత్కరించిరి, అతనికి ఆసనమిచ్చిరి. ఆ మహాముని ఆశీస్సులచే వారందరినీ అభినందించెను. ఇదంతా ఏమి అని వృత్తాంతం అడిగను. ఆ వృత్తాంతమునంతటినీ వారు నివేదించిరి. అది భృగు ఋషి విన్నాడు. ఆ మంత్రవిధుడు వెంటనే నీటిని తీసుకుని వచ్చి క్రింది పదమును ఉచ్చరించు సంజీవిని విద్యచే జమదగ్ని శరీరం నందు ఆ జలం ప్రోక్షించను. నేను చేసిన యజ్ఞముల యొక్క తపస్సు యొక్క శుభమైన శక్తి ఉంటే ఆ శక్తి చే పండుకొన్నవాడు లేచినట్లు అతడు వెంటనే జీవించుగాక. సాధుకారి అయిన భృగుని చేయి శుభవాక్యం ఉచ్చరింపబడ్డ వెంటనే రుచీకుని కుమారుడైన జమదగ్ని వేరొక బృహస్పతి వలె లేచను. అందే ఉన్నట్టి వాణిని తన పితామహుడైన భృగుని వంచుని చూసి భక్తితో జమదగ్ని నమస్కరించను. కృతాంజలియ ఇట్లు పలికెను. నేను ధన్యుడనైతిని, కృతకృత్యుడనైతిని. నా జీవితం సఫలమైనది. సురాసురులచే నమస్కరించబడినట్టు నీ చరణ ద్వంద్వాలను చూసిన పుణ్యముచే ఓ మానద, ఓ భగవాన్, నీకు ఎట్టి శుశ్రూష చేయగలను. ఓ విభో, నీ చరణాంబుకణములచే నీ కులమంతయు పుణ్యమైనది అని పలికెను. ఆ మాటలచే భృగువు ముదాన్వితుడయ్యను. రాముడు అర్ఘ్యం వెంటనే తీసుకుని వచ్చెను. భక్తి చేవంచిన కందరములతో ఆ మహర్షి పాదాలు కడిగెను. ఆ మహామతిమంతుని కుటుంబ సభ్యులందరూ ఆ పాదములను కడిగిన జలమును శిరస్సును ధరించిరి. జమదగ్ని భృగువును సత్కరించెను. వినయాన్వితుడై ఇట్లు అడిగెను. భగవాన్, ఆ రాజుచే ఈ పాతకం ఈల చేయబడినది. అతనికి నేను సమ్యక్ విధానంతో సమృద్ధంగా ఆతిథ్యం చేసి ఉంటిని. ఓ మహామతి, ఆ దుష్టాత్ముడు ఏమి పాపం చేశాను? వశిష్ఠుడు ఇట్లనెను. ఇట్లు అడగబడి మతిమంతుడు బ్రహ్మతుల్యుడగు భృగువు శిరము ధ్యానం చేసి సమాలోకించి కారణం ఇట్లు చెప్పెను. ఓ మహాభాగా వత్స, ఈ కర్మకు బీజం వినుము. సర్వజ్ఞుడమైన నీకు ఏల పాపం ఆచరించెనో వినుము. పూర్వం వశిష్ఠుని చేత ఆ మహీపతి నాశనమగినట్లుగా శపించబడెను. ఓ మూఢ, ద్విజశ్రేష్ఠునికి ఉనరించిన అపరాధంతో నీ వీర్యం నశించగలదు. ఆ మునీశ్వర వచనం ఎట్లో అన్యథా కాగలదు. ఈ రాముడు మహావీరుడైన ఆ రాజును ఎదుర్కొని చంపగలడు. మహాబాహో, రాముడు ఇంతకు పూర్వమే ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు.
ఏ కారణాన నా ఎదుట దుఃఖపరీతైన తల్లి తన గర్భాన్ని 21 మార్లు చేతులతో కొట్టుకొన్నదో ఆ కారణాన ఈ పృథివీ అంతటిని 21 మార్లు క్షత్రియుడు లేకుండా చేసేదను. అందుకే తండ్రివైన నీవు నిరంతరం అతన్ని వారించుచున్నను. రాముడు అనివార్యమైన భవిష్యత్ కార్య బలాత్కారమును తప్పక ఇట్లు చేయను. మహాభాగుడైన ఆ రాజు వృద్ధులను బహుపర్యాయంలో భక్తి చేసి సేవించిన వాడు, దత్తాత్రేయుని వలన లభించిన మహావిజ్ఞానం కలవాడు. ఓ మహారాజా, మహాత్ముడైన ఆ రాజు సాక్షాత్ భక్తుడు. తద్వధ వలన పాతకములు కలుగును అని ఇట్లు పలికి బ్రహ్మసుతుడైన ఆ భృగువు భవిష్యత్ కాల విపర్యయవేత్త వచ్చిన విధంగానే తిరిగి వెడలిపోయెను. ఓం శాంతి శాంతి శాంతి.